హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సరేనండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండి, సండే స్పెషల్. వాటికి కావాల్సిన మసాలాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను, చూడండి. 3 టమాటాలు, ఒక ఆనియన్, అలాగే కొంచెం అల్లం, ఒక తెల్లగడ్డ, దాంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే 2 గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం సాజీరా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మసాలా కొంచెం పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకొని చాలా మెత్తగా పట్టుకోండి మిక్సీ, ఎందుకంటే కొంచెం అలా బరకగా ఉన్నా కూడా కొంచెం టేస్ట్ అనేది బాగుండదు. చాలా మెత్తగా పట్టుకుంటేనే మనకు బాగుంటుంది. అలాగే ఒక 1/2 kg చికెన్ బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా చికెన్లో వేసుకున్న తర్వాత మసాలా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫ్రైడ్ చేసిన జీడిపప్పులు కూడా వేసుకొని బాగా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి. కొంచెం పెరుగు వేసుకోండి. నేను పెరుగు చెప్పడం మర్చిపోయాను, స్కిప్ చేశాను, సారీ అండి. పెరుగు కూడా వేసుకొని తగినంత 1/2 kg చికెన్కి కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. 3 స్పూన్స్ వేసుకోండి పెరుగు. ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనేది ఉండదు చికెన్ బిర్యానీకి. వేసుకొని బాగా మ్యాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత అలాగే మసాలాలు, వాటర్, బిర్యానీ బాస్మతి రైసు నేను 1/2 kg చికెన్కి 2 బౌల్ రైస్ తీసుకున్నానండి. చిన్న బౌల్తోనే 2 బౌల్స్ తీసుకొని కాస్త బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానిన తర్వాత అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే బిర్యానీ మసాలాలన్నీ వేయాలండి. బిర్యానీ మసాలాలు అంటే ఏమో కాదండి, సాజీరా, ఎలాచి, దాచిన చెక్క, అలాగే స్టార్ ఫ్లవర్, ఇంకా బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ ఫ్లవరు అన్నీ వేసుకొని అన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత తగిన వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరిగించిన తర్వాత బియ్యం వేసుకోవాలండి. అలాగే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి దాంట్లోకి నేను కొంచెం కస్తూరి మేతి, అలాగే టేస్ట్ సాల్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసానండి. ఎక్కువ వేసుకోవద్దు, అది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కొంచెం వేసుకోండి, అది కూడా టేస్ట్ కోసం వరకే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. నేను మరీ చెప్తున్నాను, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వరకే వేసుకోండి, అది కూడా కొంచెం టేస్ట్ కోసం వరకేను. అలాగే దాంట్లోకి నేను కొంచెం పుదీనా లేదు అంటే ఇక్కడ పుదీనా దొరకదు, ఎప్పుడో ఒకసారి సీజన్ బట్టి దొరుకుతుంది కాబట్టి నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం వేసి బాగా మ్యాగ్నేట్ చేశానండి. నిమ్మరసం కూడా పిండండి. నేను నిమ్మరసం కూడా పిండుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. అది కూడా కొంచెం ఉప్పు అవన్నీ బాగా మసాలాలన్నీ పట్టి మనకు బిర్యానీ చేస్తాం కదండి, అట్టేటప్పుడు ముక్క బాగా తెలుస్తుందండి. అంటే దాని ఫ్లేవర్ కానీ కొంచెం జ్యూసీగా బాగా వస్తుంది నిమ్మకాయ పిండుకోవడం వల్ల. అంటే ఎక్కువ కారం ఉండదు. నేను చేసే బిర్యానీ అంత స్పైసీగా చేయను, కొంచెం లిమిట్ స్పైసీగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు తినాలి, అందరు పెద్దలు ఎవరు తినాలన్నా కూడా మరి అంత స్పైసీ లవర్స్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. అలాగే ఈ వాటర్లో కొంచెం నిమ్మరసం, కొంచెం గీ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకోండి, వాటర్లో కంపల్సరీగా సాల్ట్ వేసుకుంటే మనం మళ్ళీ అంటే బిర్యానీ చేస్తాం కదండి, అట్టేటప్పుడు ఏంటంటే మసాలాలన్నీ వేసేటప్పుడు ఏంటంటే ఇది కొంచెం బియ్యంలో కొంచెం ఉప్పు అనేది ఉంటే మనకి ఆ కర్రీకి, బిర్యానీ రైస్కి రెండిటికి కొంచెం బాగా సరిపోతుందండి. అప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని నేనేం చేస్తున్నానంటే కుక్కర్లో ఫస్ట్ బియ్యం ఉడికేలోపండి, బాస్మతి రైస్ ఉడికేలోపు నేనేం చేస్తున్నానంటే ఈ కర్రీని ఎత్తి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సాజీరా వేసుకొని ఈ బిర్యానీ ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి, దీన్నంతా వేసి దాంట్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చేసుకునే వాళ్ళు కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా కుక్కర్లో వేసేసుకోండి, కొంచెం ఉడుకుతుంది.
అంటే నేను చికెన్ చేసేటప్పటికి చికెన్ చాలా లేట్గా తెచ్చారు, చాలా టైం అయింది. అందుకని అప్పటికే నేను బిర్యానీ చేసేటప్పటికే 3 అండి టైం. అందుకని ఆఫ్టర్నూన్ 3 కదా, త్వరగా చేసుకుని తినాలని ఉంటుంది కదా, అందుకని నేను త్వరగా ప్రిపేర్ చేశాను. అందుకని నేను కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం సాజీరా కూడా వేసి ఈ చికెన్ మొత్తం వేసేసానండి. వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉండిచ్చాను. అంతలోకి ఈ బాస్మతి రైస్ కొంచెం మనకి 70% ఉడకాలండి. 75%, 70% దాకా ఉడికితేనే మనం దమ్ వేసుకునే దానికి బియ్యం కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ కర్రీ నాకు బాగా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసేసి ఈ బిర్యానీ బర్తన్లోకి తీసేసుకున్నాను. బిర్యానీ దబర్లోకి తీసేసుకుని దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర తరిగి పెట్టున్నానండి, దాన్ని కూడా బాగా వేసేసాను. అలాగే దానిపైన మళ్ళీ దాని కోటింగు నేను రైస్ వేసేసానండి. మొత్తం రైస్ వేసేసుకొని దాని మీద కూడా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే జీడిపప్పులు కూడా వేయించిన జీడిపప్పులు, కొత్తిమీర అవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత దాని మీద నేనేం చేశానంటే కొంచెం ఒక లెమన్ జ్యూస్ వేసాను. లెమన్ కూడా ఒక జ్యూస్, నిమ్మకాయ రసం వేసుకోండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత కొంచెం గీ కూడా వేయండి. ఎందుకంటే గీ ఇవన్నీ వేసేది ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది మనకి, అంటే టేస్ట్ బాగా వస్తుందండి. బిర్యానీ దమ్ వేసేటప్పుడు ఇవన్నీ వేసేసుకోండి కంపల్సరిగా. అలాగే నేను కలర్ కోసం ఫుడ్ యూజ్ చేయొద్దండి. మీ కాడ కానీ కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు ఉంటే కొంచెం హాట్ వాటర్లో కుంకుమ పువ్వు వేసుకొని కాసేపు మిక్స్ చేసి పెడితే అది కలర్ వాటర్ అయిపోతుందండి. నేను కుంకుమ పువ్వు వాటర్ వేసాను దాంట్లో వేసి, అలాగే సిల్వర్ పేపర్ ఉంటుంది కదండి, అది గాలిపోకుండా మూతకు పెట్టేస్తే కాస్త ఒక 10 minutes అలాగా సిమ్లో కానీ పెట్టేసామనుకో మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎంత బాగా వస్తుందంటే నేను చెప్పను, మీరే వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి తప్పకుండా, సరేనా? ఒక 10 minutes ఇవన్నీ అయిపోయిన తర్వాత 10 minutes స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత తీసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి మళ్ళీ, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, మీరు కంపల్సరిగా ట్రై చేయండి. ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా సూపర్ ఉంటుందండి. మన హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సినంత అవసరం లేదు, మనమే ఇంట్లో తయారు చేసుకొని తినచ్చు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే మీ సైడ్ హోటల్ ఉండవా మీరు ఉండే ప్లేస్లో అని చాలామంది నన్ను అడిగారండి. మేము ఉండే దగ్గర హోటల్స్ ఉంటాయి కానీ బిర్యానీ అంత బాగా చేయరండి. బిర్యానీ ఎలా ఉంటుందంటే మన సైడు రేషన్ బియ్యం ఉంటుంది కదండి, ఆ టైప్లో ఉంటుందండి బిర్యానీ ఇక్కడ. అందుకని నేను బిర్యానీ నేర్చుకున్నాను. నేను ప్రతిసారి, అంటే మేము ఎక్కువ నాన్ వెజ్ తినము, ఎప్పుడో ఒకసారి తింటాము. తిన్న ప్రతిసారి ఎప్పుడైనా ఒకసారి కంపల్సరిగా బిర్యానీ చేసుకుంటాము. చూసారు కదండి మూత తీస్తే ఎంత బాగుందో, పొగలు వస్తా బాగా వేడివేడిగా. చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఎంత పొడిగా వచ్చిందో బిర్యానీ. కొంచెం కూడా చిమ్మడం అనేది లేకుండా, బియ్యం అంటే కొంచెం కూడా కట్ అవ్వకుండా సేమ్ హోటల్ స్టైల్లో మనకి